ముందుగా జాతీయ ఐక్యతా దినోత్సవం గురించి చెప్పుకుందాం. జాతీయ ఐక్యతా దినోత్సవంలో భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31న జరుపుకోవాలని భారత ప్రభుత్వం గురించి 24/10/2014న ప్రకటించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుతారు. గుజరాత్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నర్మదా నదీ తీరంలో ప్రపంచంలోనే ఎత్తైన ఐక్యతా ప్రతిమ అనే లోహ విగ్రహాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఈ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర జిల్లా అన్ని స్థాయిలో కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని భారత హోంమంత్రి రాజ్నాథ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రజా సంబంధ కార్యాలయాల్లో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞను చేయించాలని హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. దేశ సార్వభౌమత్యం, ఐక్యతను పెంపొందించడానికి అన్ని పాఠశాలలలోని, కళాశాలలోని విద్యార్థులతో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది. ఈ దినోత్సవం నాడు విద్యార్థులతో ఐక్యతా ప్రతిజ్ఞను చేయించడంతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితానికి సంబంధించి పలు కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తమకు అనుబంధంగా ఉన్న అన్ని పాఠశాలలను CBSE కోరింది. సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమైక్యతకు పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో నిర్మిస్తున్న ఒక స్మారక కట్టడం పేరు స్టాట్యూ ఆఫ్ యూనిటీ. దీనిని తెలుగులో ఐక్యతా ప్రతిమ లేక ఐక్యతా విగ్రహం అని అంటారు. ఈ విగ్రహాన్ని గుజరాత్లో నర్మదా నది మధ్యలో సర్దార్ సరోవర్ ట్యాంక్ 3 కిలోమీటర్ల దూరంలో నిర్మించింది. నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. గుజరాత్లో జన్మించిన సర్దార్ పటేల్ ఖ్యాతిని అంతర్జాతీయంగా చిరస్థాయిగా నిలపాలని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంకల్పించి శ్రీకారం చుట్టారు. గుజరాత్లో 182 నియోజకవర్గాలున్న నేపథ్యంలో పటేల్ విగ్రహం ఎత్తు 182 మీటర్లు ఉండేట్లుగా నిర్మిస్తున్నారు. భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి, భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు మరియు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించారు. 1913 అమెరికాలోని ఇండియానా పోలీస్లోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు సమ్మెకు దిగారు. నగరంలో పెద్ద ఎత్తున రవాణాను మూసివేశారు మరియు సెక్టాసర్లు సెలవులను పునఃప్రారంభించేందుకు ప్రయత్నించినప్పుడు ఆంగ్లేయులను రెచ్చగొట్టారు. 1943 భారతీయ శాస్త్రవేత్త మరియు ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ జన్మించారు. 1966 భారత ప్రసిద్ధి స్విమ్మర్ మిహిర్ సేన్ తేలుతూ పనామా కాలువను దాటాడు. 1984 భారత ప్రధాని ఇందిరాగాంధీని సిక్కు తీవ్రవాదులు ఆమె ఇంటి బయటే కాల్చి చంపారు. భారత ప్రధాని ఇందిరాగాంధీని 2 సిక్కు సెక్యూరిటీ గార్డులు హత్య చేశారు. న్యూఢిల్లీ మరియు ఇతర నగరాల్లో అల్లర్లు చెలరేగాయి మరియు సుమారు 10,000 మంది సిక్కులు చంపబడ్డారు. 1984 భారతదేశం యొక్క ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆమె 2 సిక్కు బాడీగార్డులు హత్య చేశారు. దేశవ్యాప్తంగా సిక్కు వ్యతిరేక అల్లర్లను రెచ్చగొట్టి భారత ప్రధాని ఇందిరాగాంధీని 2 సిక్కు అంగరక్షకులు హత్య చేశారు.
1999 మాసాచ్యూసెట్స్ యునైటెడ్ స్టేట్స్ మాసాచ్యూసెట్స్ తీరం నుండి అట్లాంటిక్ మహాసముద్రంలో అకస్మాత్తుగా పడిపోయిన విమానంలో ఈజిప్టియన్ ఏఏఆర్ ఫ్లైట్ 990లో ఉన్న మొత్తం 2017 మంది మరణించారు. 2003 మలేషియా ప్రధాని మహాతీర్ మహ్మద్ 22 ఏళ్ల పాలన ముగిసింది. 2008 చైనీస్ పశుగ్రాసంతో విషపూరితమైన మెలమైన్ అనే రసాయనాన్ని కలపపచ్చని చైనాలోని ప్రభుత్వ మీడియా నివేదించింది. ఇప్పుడు మెలామైన్ కలుషితమైన పాలు మరియు గుడ్లలో కనుగొనబడింది. నాణ్యత తనిఖీల కోసం ప్రోటీన్ గణనాలను నిర్వహించేటప్పుడు ఉత్పత్తి ఖర్చులను తగ్గించడానికి మెలామైన్ ఉపయోగించబడుతుంది. 2008 యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా యొక్క క్లైమాటిక్ రీసెర్చ్ యూనిట్ నిర్వహించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం భూమి యొక్క ధ్రువ ప్రాంతాలను వేడి చేయడం మానవుల వల్లనే జరుగుతుంది. 2010 హ్యూమన్ రైట్స్ వాచ్ మహిళల హక్కులపై తమ రికార్డుల కోసం విమర్శించబడిన ఇరాన్ మరియు సౌదీ అరేబియా మహిళలకు అంకితమైన కొత్త UN ఏజెన్సీలో చేరాలని భావిస్తున్నాయని మరియు ఏజెన్సీ పనిలో జోక్యం చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. 2011 యోన్ రికార్డ్ స్థాయిలో చేరుకోవడంతో యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ జపానీస్ యోన్ మారకపు రేటును తగ్గించడానికి జపాన్ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. 2011 ప్రపంచ జనాభా 7 బిలియన్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 2013 రసాయన ఆయుధాల నిషేధ సంస్థ సిరియా తెలిసిన 23 రసాయన ఆయుధాలతో 21 కేంద్రాలను ధ్వంసం చేసిందని, ఇప్పుడు రసాయన ఆయుధాలను కూడా నాశనం చేయాల్సి ఉంటుందని ప్రకటించింది. 2014 బ్యాంక్ ఆఫ్ జపాన్ మరియు ఆస్తులను కొనుగోలు చేసే నిర్ణయాన్ని ప్రకటించింది. సరఫరా యొక్క దూకుడు విస్తరణను కొనసాగిస్తూ నెలకు సుమారు $60 బిలియన్ వృద్ధిపై దాని లక్ష్యాలను ఇంకా చేరుకోలేదని అంగీకరించింది. 2015 రష్యా విమానయాన సంస్థ కోగ్లిమావియా ఉత్తర సినాయిలోని 9268 విమానంలో కూలిపోవడంతో విమానంలోని మొత్తం 224 మంది మరణించారు. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జవేరియా భాయ్ లాడ్భాయ్ దంపతులకు 1875 అక్టోబర్ 31న గుజరాత్లోని నాడియార్లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర యోధుడుగానే కాకుండా స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషి చేసి సఫలుడై ప్రముఖుడుగా పేరు పొందారు. హైదరాబాద్, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఇతనికి దక్కుతుంది. ఇంగ్లాండ్లో బారిస్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగి వచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్నాడు. నాయుడుగా పేరుగాంచిన కోటారి కనకయ్య నాయుడు భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్, పద్మభూషణ పురస్కారం అందుకున్న తొలి క్రికెట్ ఆటగాడు. 1933లో విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు. 1955లో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అందుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో 2 దశాబ్దాలు 1916, 1936. నాయుడు 1895 అక్టోబర్ 31న నాగపూర్లో ఒక తెలుగు కుటుంబంలో జన్మించాడు. నాగపూర్లో పెరిగిన ఈయన పాఠశాల రోజుల నుండే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ కనబరిచాడు. ఈయన ప్రథమ శ్రేణి క్రికెట్ ఆటలో ప్రవేశము 1916లో హిందూ జట్టులో యూరోపియన్ జట్టుకు వ్యతిరేకంగా జరిగింది. ఉమెన్ చాందీ కేరళ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి. కేరళ రాష్ట్రానికి 2004, 2006 మధ్య, 2011, 2016 మధ్య 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2006, 2011 వరకు కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. 1970 నుండి
పూతుపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2018 జూన్ 6న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉమెన్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా నియమించాడు. తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశాడు. ఉమెన్ చాందీ కాంగ్రెస్కు పార్టీ తరపున 2021 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి పూతుపల్లి నియోజకవర్గం నుండి 12వసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఉమెన్ చాందీ 1947 అక్టోబర్ 31న కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు కె.ఓ. చాందీ, అమ్మ బేబీ చాందీ. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.